హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే చికెన్ కారప్పొడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే. నేనైతే ముందుగా ఆయిల్ తీసుకున్నాను. అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే ఒక 12 ఎండుమిర్చి, ఇంకా 5-6 రెమ్మలు చిన్నులపాయలు ఫ్రై చేసుకున్నాను. అలాగే కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం నేను చికెన్ కీమా లాగా కట్ చేయించి తీసుకొచ్చారనమాట మా వారు, బోన్లెస్. మీరైతే చికెన్ ముక్కలు కూడా తెచ్చుకోవచ్చు. చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ముక్కలైనా సరే చక్కగా ఫ్రై చేసుకొని పీసులుగా తీసేసేసి విడదీసి చక్కగా మిక్సీలో మేము ఫ్రై చేసి పెట్టుకున్న అవన్నీ వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నది వేసుకొని గ్రైండ్ చేసుకుంటే వేడి అన్నంలో చికెను